చంద్రబాబు నాయుడు గారు ముందుగా తొలి సంతకం మన ఉద్యోగ అవసరాల నిమిత్తం డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది. అదే విధంగా 5వ సంతకం స్కిల్ సెన్సస్ మీద సంతకం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగం అనే సమస్య ఈ రాష్ట్రాన్ని పట్టుకు పీడిస్తుందో గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక ఉద్యోగం కానీ ఒక పరిశ్రమ కానీ రావడం జరగలేదు. ఉన్న పరిశ్రమలు సుమారు 7 పరిశ్రమలు వెళ్ళిపోగా నిరుద్యోగ సమస్య అనేది పట్టి పీడించింది 5 సంవత్సరాలు. మరి దానికి విరుద్ధంగా ఏదైతే నిరుద్యోగంతో బాధపడుతున్న యువతని, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనం మధ్యకి వెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగం సమస్యతో బాధపడుతున్నారని తెలిసి మరి ఎన్డీఏ కూడా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం 5వ సంతకం కూడా నిరుద్యోగుల గురించే మరి ఆలోచించి పెట్టడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకుని మన విఎస్ఎం కాలేజీలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. జాబ్ మేళాలో ఈ రోజు వరకు 850 మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏంటంటే 155 సాఫ్ట్వేర్ సంబంధించిన ఐటీ సంబంధించిన నిరుద్యోగులు 150 మందికి జాబ్లు వచ్చినప్పటికీ ఇంకా 3rd ఇయర్ చదువుతా ఉన్నారు. దానివల్ల వాళ్ళు జాయిన్ అవ్వలేదు. 150 పోస్టులు కూడా మరి జాబ్కి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ రోజున ముఖ్యంగా ఈ డిఎస్సి టెట్ పరీక్షల నిమిత్తం మనం కోచింగ్ ఇవ్వడానికి, ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఆగస్టు 11వ తారీఖు నుంచి ఈ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ప్రత్యేకంగా ఇది విజ్ఞాన శాస్త్రం, ఇంగ్లీష్, తెలుగు, గణిత, సైన్స్, సోషల్లో మంచి ప్రావీణ్యత గల బోధన సిబ్బందితో ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, తప్పు చేసినప్పుడు ప్రెస్ లో తప్పు చేసామని తప్పు లేదు. నేను స్టార్టింగ్ చెప్పాను, ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు మీకు ఉంది, రాసే హక్కు మీకు ఉంది. కానీ ఒక టీవీ ఛానల్, ప్రత్యేకించి ఒక పనికిమాలిన టీవీ ఛానల్ సాక్షి ఏం రాయాలో కూడా తెలియకుండా ఒళ్ళు పోగెక్కి కొట్టుకుంటా ఉన్నది. అది మొన్న మీకు తెలుసు 34 మంది వైసీపీ కార్యకర్తలు చంపేశారని ఒక మోసపూరితమైన స్టేట్మెంట్ ఇస్తూ మరి ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ 34 మంది పేర్లు ఇవ్వమంటే పారిపోయారు. అలాగే అక్కడ జరిగింది 1, 2 జరిగి ఉండొచ్చు. అలాగే ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కూడా 1, 2 జరిగింది ఇలాంటి సందర్భాలు. అవి మానేసి 34 మంది అని చెప్పడం ఈ సాక్షి టీవీ తప్పుపట్టడం, ఈ పనికి మానే టీవీ. కొన్ని 34 మంది పేర్లు చెప్పమన్నప్పుడు ఆయన మొక్కం చాటేయడం. మరి సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా మరి సింహం సింగిల్ గా కాదు, ఇంకా 10 మందిని ఇచ్చారు. ఆయన కూడా అసెంబ్లీకి రారని మొక్కం చూపించడానికి భయం. ఆ 5 ఏళ్ల పాలన అవినీతి ఎక్కడ అడుగుతారో, ప్రశ్నిస్తారా, వాటికి సమాధానం చెప్పాలన్న భయం. ఈ ఛానల్ మళ్ళీ మొన్న ఏదో నా కూడా ఉన్న వాళ్ళు ఏదో చిన్న ఫ్రాడ్ విషయంలో దొరికారు, అది నేను ప్రోత్సహిస్తున్నానని చెప్పేసి రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టి, నా ఫోటో పెట్టి. వాడికి ఆ పేపర్ చదివి వాళ్ళే, టీవీ చూసి వాళ్ళే, ఏదో ఒకటి చేయాలి కాంట్రవర్సీ. కాబట్టి ఇప్పుడు ఆ విషయం మీద చెప్పదలిచాను. ఇద్దరు కార్యకర్తలు, ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, వాళ్ళిద్దరూ ఒక కేసులు ఇరుక్కున్నారు. ఆ కేసు నిమిత్తం మినిస్టర్ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తా ఉన్నారు. ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీకు కేసు ఎందుకు ఉంటుందండి? చట్టం దాని పని చేసుకుంటే ఎక్కడా ప్రభావితం అవ్వలేదు. మీకు ఏ విధమైన అనుమానాలు ఉంటే వెళ్ళి పోలీస్ శాఖని మీరు అడగవచ్చు. అది మీద కేసు ఫైల్ చేయడం జరిగింది.
వాళ్ళ కోసం గాలింపు చర్యలు కూడా జరిగాయి. కార్యకర్తలు అనేవాళ్ళు ఇంచుమించు మాకు ఓట్లు వేసిన వాళ్ళు 1,00,000 దాటి మొన్న ఓట్లు వేయడం, అలాగే 20 నుంచి 30 వేల మంది కార్యకర్తలు నిరంతరం తిరుగుతూ ఉంటారు. మరీ ముఖ్యమైన కార్యకర్తలు అయితే 100లో ఉంటారు. మరీ ముఖ్యమైన కార్యకర్తలు అయితే 7,000 లెక్కెట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి సుమారు మా కార్యకర్తలు 1,00,000 మంది పైగా ఓట్లు వేశారు. ప్రతి ఒక్కరు వస్తారు, ఫోటోలు తీసుకుంటారు మాతో. అలాగే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఉంటారు. వాడు వ్యక్తిగతంగా చేసే పనులు మా మీద ఎలా అవుతుంది, మేము ఎలా ప్రోత్సహిస్తాం అటువంటి వాడు. కాబట్టి ఇప్పటికీ మీకు చెప్పేది ఒకటే, తప్పు చేసినప్పుడు మీరు ప్రశ్నించండి, రాయండి. అంతేగాని టీఆర్పీ రేటింగ్ల కోసం అభియోగాలు చేసుకోవడం కోసం రాయటం అనేది అది అసలు సభ్య సమాజంలో అది కరెక్ట్ అయిన వాతావరణం కూడా కాదు. కాబట్టి ఏదేమన్నప్పటికీ అది ఒక హాస్యాస్పదమైన పత్రిక కింద మేము భావిస్తా ఉన్నాం. ఆ రాసి పిచ్చి రాతలను పట్టించుకోలేం. కాకపోతే ఒకసారి నేను వచ్చిన తర్వాత ఓ అభియోగం వచ్చింది కాబట్టి సాటి పాత్రికేయులకి విషయం చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే నేను వచ్చినప్పటి నుంచి అవినీతి మీద పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని, పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధాంతం అదే, అవినీతి మీద నిరంతరం పోరాటం చేస్తాం, అందులో సందేహం లేదు. అదే పని మీద ఉన్నాం. ఇలాంటి పిచ్చి రాతలు రాసుకున్న వాళ్ళని ఈ రోజుతో ఇంకా ఆ పత్రిక గురించి ప్రస్తావించడం కూడా వేస్తే అది సొంత డబ్బు కొట్టుకోవడం కోసం పెట్టుకున్న ఛానల్ అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి వదిలేసి ఇలాగే ఇదే విధంగా ఏదైతే ఉచిత డిఎస్సి పరీక్షల నిమిత్తం కోచింగ్ సెంటర్ పెట్టామో దాన్ని మీరు నలుగురిలోకి తీసుకెళ్లి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి అది ప్రచారం చేసి ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా చేస్తారని భావిస్తూ సెలవు. థ్యాంక్ యూ ఎవరు. సార్ ఒకసారి చూడండి.